వెల్కమ్ టు ఈఆర్డిసి సొల్యూషన్స్. ఈరోజు మీ ముందుకు ఒక న్యూ ప్రాజెక్ట్ వచ్చాను. ఆ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నామంటే మన ఏటీఎల్ క్యాలెండర్లోని ఆగస్ట్ 2026 రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్నోవేషన్. దీని నుంచి అది మెయిన్ థీమ్. ఆ థీమ్లో ఉన్న ప్రాజెక్టు ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్ యూజింగ్ సర్వో అండ్ ప్లస్ ఆటోమేషన్. అంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్ ఏంటంటే మనకి నార్మల్గా ఒక రూమ్ టెంపరేచర్ కానీ, ఒక ఆఫీస్ టెంపరేచర్ కానీ, లేదంటే మనం ఉంటున్న సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్లో టెంపరేచర్ కానీ కొంచెం హైగా ఉన్నప్పుడు, ప్రజెంట్ మనం చూస్తున్నాము ఈ సమ్మర్ సీజన్లో టెంపరేచర్ చాలా హైగా ఉంది. అలా హైగా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆఫీస్లో ఉన్నాము, మన రూమ్ మొత్తం క్లోజ్డ్ అయిపోయింది, ఫ్యాన్ రొటేట్ అవుతూనే ఉంది కానీ రూమ్ చాలా హీట్గా ఉంది. అలా హీట్గా ఉన్నప్పుడు ఏమవుతా ఉండదు అంటే మనకి ఆ హీట్లో మనం కన్వీనియన్స్గా ఉండలేము. సో అందుకని మనం ఏం చేసామంటే ఆ హీట్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవ్వడం కానీ, ఆటోమేటిక్గా విండోస్ ఓపెన్ అవ్వడం కానీ జరిగితే ఆ లోపల ఉన్న వేడి మొత్తం కొంచెం బయటకు వెళ్ళిపోతా ఉంటుంది. రూమ్ అనేది కొంచెం సఫిషియెంట్గా మనకు అనుకూలంగా ఉండటం జరుగుతుంది. సో అది చేయడం, ఆ రూమ్ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం, ఆ టెంపరేచర్ ఎక్కువ వచ్చినప్పుడు ఓపెన్ అవుద్ది అనే డౌట్ మన దగ్గర ఉంది. కానీ ఆ డౌట్కి ఈరోజు నేను సొల్యూషన్ ఇవ్వబోతున్నాను. సో దానికోసం నేను ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేపాటికే ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్. ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్. ఈ ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్ ప్రాజెక్ట్ లో నేను యూస్ చేసిన కాంపోనెంట్స్ వచ్చేపాటికే ఫస్ట్ మైక్రో కంట్రోలర్ ప్లేస్ లో ఆర్డినో యూనో యూస్ చేసుకున్నాను. మనకి టెంపరేచర్ ఎంత ఉంది ఏంటని తెలియడం కోసం నేను ఒక ఎల్సిడి డిస్ప్లే యూస్ చేశాను. అదేవిధంగా ఒక బ్రెడ్ బోర్డు విత్ జంపర్ కేబుల్స్ కూడా యూస్ చేశాను ఎక్స్ట్రా కనెక్షన్స్ కోసం. అదేవిధంగా ఇక్కడ విండో ఆ డోర్ ఓపెన్ పర్పస్ కోసం మనం ఇక్కడ ఒక సర్వో మోటార్ యూస్ చేశాను. ఈ సర్వో మోటార్ ఎప్పుడైతే మనకు టెంపరేచర్, మన రూమ్ లో ఉన్న టెంపరేచర్ 40 అబౌవ్ వెళ్ళిపోతే మనం చాలా హీట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న రూమ్ టెంపరేచర్ ప్రకారంగా మనకి ఎంత టెంపరేచర్ ఉందో ఒకసారి చెక్ చేసుకొని, టెంపరేచర్ నార్మల్ గా ఉంటే విండో ఓపెన్ అవ్వదు. టెంపరేచర్ ఎప్పుడైతే 40 దాడదో ఆటోమేటిక్ గా ఈ డోర్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి అవుట్పుట్ అనేది మనం చెక్ చేసి చూద్దాం. సో నేను ఇక్కడ దీనికి పవర్ సప్లై ఇస్తున్నాను. నా దగ్గర అడాప్టర్ ఉంది, 9 volts అడాప్టర్ నుంచి పవర్ సప్లై ఇస్తున్నాను. సో నేను దీన్ని ఆర్డినో బోర్డు కనెక్ట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి ఆర్డినో బోర్డు కనెక్ట్ చేశాను. ఆర్డినో బోర్డు కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ చూస్తే మనకి వాల్యూ 32 పాయింట్ సంథింగ్ ఉంది. ఈ సెల్సియస్ ఉన్నప్పుడు మనకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇది నార్మల్ టెంపరేచర్, మీడియం టెంపరేచర్ కాబట్టి నార్మల్ టెంపరేచర్, మీడియం టెంపరేచర్ కాబట్టి ఈ డోర్స్ అనేవి ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే 40 అబౌవ్ వెళ్ళిపోయి మన రూమ్ మొత్తం హీట్ గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ ఈ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సర్వో మోటార్ యూస్ చేసుకోండి. అదే నా దగ్గర అంత టెంపరేచర్ లేదు కాబట్టి ఇది ఓపెన్ అవ్వట్లేదు. టెంపరేచర్ హెవీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది నా ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్. దిస్ ఈస్ ద మై ప్రాజెక్ట్. థ్యాంక్ యూ.